రెడ్డిలందరూ రాజకీయ పార్టీలుగా విడిపోయారు. బీఆర్ఎస్లో కొంతమంది రెడ్డిలు ఉన్నారు, బీజేపీలో కొంతమంది రెడ్డిలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి రెడ్డిలు ఉన్నారు. వీళ్ళు రెడ్డిలందరూ రాజకీయ పార్టీలుగా విడిపోయారు. మరి ఐకమత్యం ఉందా మీ రెడ్డిస్లో? ఇప్పుడు బీసీలో ఒక పార్టీలు ఉన్నారా, ఎస్సీలో ఒక పార్టీలు ఉన్నారా? ఎవరు నచ్చిన పార్టీలు వాళ్ళు ఉంటారు. పార్టీ సిద్ధాంతాలకు నచ్చాలి. ఇలా కమ్యూనిస్టు పార్టీలు ఉంటాయి. కమ్యూనిస్టు పార్టీలు అందరూ రెడ్లో ఉన్నారా? ముస్లిమ్స్ కూడా ఉన్నారు. మరి ముస్లిమ్స్ అనే వాళ్ళు ఎంఐఎంలోనే ఉన్నారా? పార్టీ సిద్ధాంతాలు వస్తే ఒక వ్యక్తిగా నాకు ఏ సిద్ధాంతం వస్తే ఆ సిద్ధాంత పార్టీలో ఉంటా. రెడ్లు అని కానీ ఇతర కులాలు ఎవరైనా కానీ వాళ్ళ కష్టం వస్తే అందరూ ఏకమవుతారు. ఇలా రెడ్లందరూ కూడా పోలరైజేషన్ అవుతారు. ఇంతవరకు కూడా రెడ్డి సంఘాలన్నీ కూడా ఏం చేసినాయంటే మా వంతుగా మేము చిన్నగా ఒక ఇల్లు ఆఫీస్ కట్టుకొని మా వాళ్ళకు పేదవాళ్ళకి 5,000 10,000 కష్టం వస్తేనో చనిపోతానో పేదరికం ఉంటానో వాళ్ళకి ఇచ్చుకున్నాం. ఏనాడు కూడా మా హక్కుల కోసం కొట్లాడలే. ఇప్పుడు స్టార్ట్ అయింది మా హక్కుల కోసం కొట్లాడాలి. మేము ఏం నష్టపోయినామో మా ప్రజలకు వివరిస్తాం. మా పిల్లలు ఇలా తల్లిదండ్రులు ఇచ్చిపెట్టి అమెరికాకి ఎందుకు పోవాల్సిందో ఇలా వివరిస్తాం. సమాజానికి తెలవాల్సింది ఏంటంటే ఇంతవరకు కూడా మాకెవ్వరికి కూడా రెడ్లకు రిజర్వేషన్ ఇవ్వలే. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు లేదు 40 మంది ఎమ్మెల్యేతోటి చూయించి 40 లక్షల మంది పేదలను ఇలా అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ 40 లక్షల పేదల కోసం మేము కొట్లాడతాం. 40 ఎమ్మెల్యేల కోసం మేము కొట్లాడడం. 40 లక్షల మంది పేదవాళ్ళు ఎవరైతే రెడ్లు ఉన్నారో వాళ్ళ కోసం కొట్లాడడానికి ఖచ్చితంగా ఉంటుంది కార్యక్రమం.